హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ సెంటెన్సెస్. అదేంటో చూద్దామా? అందరూ ఆమెకు హెల్ప్ చేయాలని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. వాళ్ళు ఆదివారం పని చేయలేవని ఏకగ్రీవంగా తిరస్కరించారు. ఈ ప్రోగ్రామ్ ని రద్దు చేయమని అందరూ తిరస్కరించారు. వీటిని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాము చూద్దామా ఇప్పుడు? ఓకే, ఆమెకు హెల్ప్ చేయడానికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అంటాం. Everyone unanimously agreed to help her. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. ఈ ప్రోగ్రామ్ ని రద్దు చేయమని వాళ్ళందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు అంటాం. సో దే unanimously decided to cancel this program. నెక్స్ట్ వన్ చూద్దామా? ఆదివారం పని చేయలేమని వాళ్ళు ఏకగ్రీవంగా తిరస్కరించారు. They unanimously refused to work on Sunday. They unanimously refused that to work on Sunday. చూసారు కదా? ఇప్పుడు మీకోసం ఒక సెంటెన్స్. చిన్న పాఠశాల ప్రారంభించాలని వాళ్ళందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. దిస్ ఈస్ యువర్ సెంటెన్స్ ఫర్ యూ. ప్లీజ్ ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ ఇన్ English. Write in the comment box. Keep watching. Have a nice day.